హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు రెండు నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. ఒకటి వచ్చేసి మనకు ఇక్కడైతే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఇక్కడైతే ట్రైనీ జీఈటీ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ టెక్నీషియన్ సంబంధించినది ఇక్కడ రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇక్కడ టెక్నీషియన్ ఇక్కడ జిఆర్ సెకండ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఇక్కడ జీఈటీ సంబంధించిన అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వచ్చేసి మనకు 4 years ఫుల్ టైమ్ డిగ్రీ అయితే చేసి ఉండాలి, 60% మార్క్స్ అయితే. అండ్ సాలరీ అయితే చూసుకోండి. ఇక్కడైతే మనకు డిసిప్లిన్ పోస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత టోటల్ వేకెన్సీస్ చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు సంబంధించినది ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంబంధించినది ఇక్కడైతే రిజర్వేషన్ పోస్ట్ అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మనకు ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడైతే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారనమాట. సో మీకు సంబంధించినది దీంట్లో చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు టెక్నీషియన్ వచ్చేసి ఇక్కడైతే 2 నోటిఫికేషన్లు ఇచ్చేసారనమాట. సో ఇక్కడైతే మీరు అయితే 10th అండ్ ఐటీ అయితే దీనికైతే పాస్ అయి ఉండాలి. ఫిల్టర్ కానీ ఇక్కడైతే ఎలక్ట్రీషియన్ కానీ టూనర్ కానీ మీరు చేసి ఉంటే ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట కంపల్సరీగా. సో ఇక్కడ మనకు ఏజ్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మెట్రికులేషన్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. మనకు ఐటీఐలో ఎన్టీసీ ఎన్ఈఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్ మనకు సంబంధించిన ఐటీఐ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో మీరు 10th అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్నీషియన్ ఇక్కడ జిఆర్ ఇక్కడైతే మనకు సెకండ్ సంబంధించినది పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మీరు ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ సంబంధించిన ఇక్కడ మనకు సిటీ అయితే ఇచ్చారనమాట. 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అండ్ 10th అండ్ ఐటీఐ సంబంధించిన పైన అయితే 2 అయితే అప్లోడ్ ఇక్కడ మనకు రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు అడ్వర్టైజ్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు టెక్నీషియన్ అనమాట. 07/2025 అండ్ 06/2025 సంబంధించినది మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సంబంధించిన అనమాట. సో ఇప్పుడైతే ఈ రెండింటికి అయితే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది అప్లై అయితే చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించినది మనం ఇక్కడైతే అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ చూసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సంబంధించిన అనమాట, జీఈటీ సంబంధించింది. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనం ఇక్కడైతే స్టార్ట్ డేట్ వచ్చేసి 16th మే నుండి ఇక్కడ 5th జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఫీజ్ పేమెంట్ సంబంధించిన ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఐటీఐ సంబంధించిన వాళ్ళు ఇక్కడ టెక్నీషియన్ సంబంధించిన వాళ్ళకైతే ఇక్కడైతే వేరే వెబ్సైట్ అయితే సేమ్ వెబ్సైట్ ఉంటుంది, కానీ ఇక్కడ వేరే వెబ్సైట్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ లాస్ట్ డేట్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోండి. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేయాలనుకుంటారో, ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ ఇక్కడైతే ఇంజనీర్ చేసి ఇక్కడ చేయాలనుకుంటే ఇక్కడైతే క్లిక్ హియర్ అప్లై ఫర్ పోస్ట్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. టెక్నీషియన్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడైతే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు క్వాలిఫికేషన్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం అడ్వర్టైజ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ ఇక్కడ 06/2025 ఇక్కడ మనకు 06/ ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. మనకు 2 నోటిఫికేషన్ అనమాట. ఈ 2 నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఏది అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ అయితే చూసుకొని ఇక్కడైతే ఇక్కడ 06/2025 ఇది వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్, ఇక్కడ 07/ వచ్చేసి ఇక్కడ మనకు ఐటీఐ 10th సంబంధించిన అనమాట. సో మీరైతే ఏ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని మీద ఇక్కడైతే అడ్వర్టైజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేయాలనుకుంటారో ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, క్యాండిడేట్ ఫుల్ నేమ్. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ మీ యొక్క కేటగిరీ, సో ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ యూఆర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. అప్లికేట్ వచ్చేసి మీరు యూఆర్ కింద అయితే ఏదైతే వస్తారో ఆ యొక్క దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. సో ఒకవేళ ఓబీసీ ఉంటే మీరు ఓబీసీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఓబీసీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి, లేకపోతే నో అయితే చేస్తే మీరు ఎస్ చేస్తే మీకు సంబంధించిన డిజబిలిటీ టైప్ అయితే ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ డొమిసిలైన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క సంబంధించిన ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తే మనకు ఇయర్ అయితే వచ్చేస్తుంది. మీకు సంబంధించిన ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన డేట్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మ్యారిటల్ సింగిల్ అండ్ మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ రిలీజన్ హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే ఉన్నారో మీకు సంబంధించిన పర్మనెంట్ స్టేట్ అయితే ఇక్కడైతే మీరు నివసించే స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క
నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క మదర్ టంగ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది చేసేసేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు నెంబర్ ఉంటే పాన్ కార్డు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన ఆధార్ కానీ ఓటర్ డైలరీస్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈసీఎల్లో ఎంప్లాయ్ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నోట్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎన్సీఎల్లో అప్లై చేసి ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నోట్ చేసేసేయండి. తర్వాత అసోసియేట్ డి యూనిట్స్ ఉంటే ఇక్కడ అయితే వేసేయండి, లేకపోతే నో అయితే చేసేసి ఇక్కడ మనకు వ్యాలిడ్ పర్సన్ డేటా మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు టెంపరీ ఐడి అయితే వస్తుంది. ఇక్కడ మీరు దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనం ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ లాగిన్ అయితే చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ డోర్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. మీ యొక్క ఇంటి నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత స్ట్రీట్ లొకాలిటీ అనేది మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ విలేజ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ అయితే మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ ఇక్కడ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మనకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ అయితే వస్తుంది. ఒకవేళ పైన అడ్రస్ ఏముంటే దీంట్లో కాపీ మీద క్లిక్ చేస్తే మనకు కాపీ అయితే అయిపోతుంది. ఒకవేళ అన్ని ఇక్కడ వేరే మీకు అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసి అనమాట. సో ఈ విధంగా పర్మనెంట్ అడ్రస్ వ్యాలిడ్ మీద క్లిక్ చేస్తే మనకు వ్యాలిడ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రైమరీ క్వాలిఫికేషన్. సో ఇక్కడైతే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ బ్రాంచ్ అనేది మీరు స్పెషలైజేషన్ దీనిపైన అయితే అప్లై అయితే చేద్దాం ఉంటారో ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని స్పెషలైజేషన్. తర్వాత క్లాస్ ఇక్కడ డిజిగ్నేషన్ పాస్ సెకండ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పర్సంటేజ్ వచ్చే మీకు మార్క్స్ మేము పర్సంటేజ్ అనేది ఇచ్చేసేయండి, మార్క్స్ పర్సంటేజ్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడ స్కోర్డ్ మార్క్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. మీకు స్కోర్డ్ మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో మీకు ఐటీఐలో అంత మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అయితే మెన్షన్ చేసిన తర్వాత వ్యాలిడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే సో ఇక్కడ మీరు సీరియల్ మార్క్షీట్ ఇక్కడ సీరియల్ మార్క్షీట్ నెంబర్ మీకు సంబంధించిన సీరియల్ మార్క్షీట్ నెంబర్ అయితే ఇచ్చేసేసేయండి. తర్వాత మంత్ ఇయర్ పాసింగ్ మీరు ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క మంత్ అండ్ మీరు సంబంధించిన ఇయర్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత వ్యాలిడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వ్యాలిడిటీ అయితే అయిపోతుంది మన యొక్క క్వాలిఫికేషన్ అనేది. తర్వాత ఇక్కడ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి మనకు టిక్ అనేది ఇచ్చేసి వ్యాలిడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసేయండి, కంపల్సరీ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ క్రోనాలజికల్ ఆర్డర్ 10th నుండి మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. సీరియల్ నెంబర్ 1లో ఎస్ఎస్సి అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించింది. తర్వాత మీ యొక్క స్కూల్ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి, స్కూల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మంత్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ మంత్, తర్వాత మీరు 10th క్లాస్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేశారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ క్లాస్ కోడ్ ఇక్కడ డిజిగ్నేషన్ అంటే డిజిగ్నేషన్, తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేటస్ వచ్చేసి మీరు పర్సింగ్గా కంప్లీట్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ ఉన్నా మీరు ఇంటర్మీడియట్ సంబంధించిన అనేది క్వాలిఫికేషన్, కాలేజ్ నేమ్, యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఇప్పటి నుండి ఇక్కడ మంత్ పాసింగ్ ఇయర్ ఇచ్చేసేయండి. క్లాస్ ఇక్కడైతే స్కోర్ అనేది ఇచ్చేసేయండి, మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడైతే ఐటీఐ, సో మీరు ఐటీఐ ఉంటే మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్, బోర్డ్ నేమ్, తర్వాత మంత్ ఇయర్ పాసింగ్, స్కోర్డ్ అనేది చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ చేసేసేయండి ఈ విధంగా. తర్వాత స్టేటస్ వచ్చేసి కంప్లీట్ పర్సెంట్గా ఇచ్చేసేయండి. తర్వాత వేరే హైయర్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంటే ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు వేరే రో అయితే వస్తుంది. ఈ విధంగా క్రోనాలజికల్ ఆర్డర్లో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేసేయండి. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉంటే మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఎస్బీఐ పేమెంట్ డీటెయిల్స్ అయితే మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడైతే మనం కంపల్సరీ అయితే ఇక్కడ ఫీజు అనేది కంపల్సరీ మ్యాండేటరీ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఫీ అయితే చేయాలి, ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పేమెంట్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడైతే వచ్చేసి టెక్నీషియన్ సంబంధించింది. ఇక్కడైతే మీరు ఇక్కడ మనకు అండ్ మీరు టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ సేమ్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు సంబంధించినది ఇక్కడ
ఇక్కడ ఎస్బీఐ కలెక్టర్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ అయితే చేసేసండి. చేసిన తర్వాత మనకు లింక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ పేమెంట్ కేటగిరీ, సో ఇక్కడ మీరు ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు కదా, ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ అయితే ఏది ఉన్నదో అదే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకు క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది, మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇచ్చేసండి. అండ్ పోస్ట్ అప్లై ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో యొక్క పోస్ట్. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అనేది మొబైల్ నెంబర్ రీటైపింగ్, ఇంకో మొబైల్ నెంబర్ వేరే ఇక్కడ సేమ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసండి. రెఫరెన్స్ నెంబర్ అయితే పోతుంది కాబట్టి ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఆ తర్వాత ఈ విధంగా కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ స్టేట్ బ్యాంక్ సంబంధించినది నెట్ బ్యాంకింగ్ కానీ తర్వాత కార్డ్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఇక్కడైతే చేసుకోవచ్చు. మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే దానిపైన అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన కార్డ్ ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ డేట్, సివి నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పేమెంట్ మీద పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోయిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు సంబంధించిన ఏ బ్యాంక్ నుండి అయితే మీరు చేశారో ఆ యొక్క బ్రాండ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి మనం ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు బ్రాంచ్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన బ్రాంచ్ కోడ్ ఎక్కడ చేశారో యొక్క బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేస్తుంది కదా, మీ యొక్క రెఫరెన్స్ నెంబర్. తర్వాత ఏ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఏ మంత్ అనేది. తర్వాత ఇక్కడ ఏ డే అనేది మీరు పేమెంట్ చేశారో యొక్క డే. తర్వాత అమౌంట్ అయితే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ జనరల్ డీటెయిల్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సెకండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిఫరెన్స్ అయితే డీటెయిల్స్ ఎనీ టూ రిఫరెన్స్ అయితే ఉంటే మీ యొక్క కాంటాక్ట్ పర్సన్ నేమ్, రిలేషన్షిప్, మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. పోస్టల్ తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఉంటే దీంట్లో ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే మనం ఇవ్వాలి. సో ఇక్కడ మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మీకు ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఈ విధంగా టైపింగ్ ఇక్కడ టైప్ చేసేసి ఇక్కడ స్పీక్ మాట్లాడడం, ఈ విధంగా చదవడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ ఇచ్చేసేయండి. తర్వాత తెలుగు వస్తే మీరు తెలుగు అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో క్యాపిటల్ లెటర్లో అయితే మనకు ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఉంటే వేరే లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి వ్యాలిడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఓపెన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ మీకు ఏమైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ హెల్డ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇక్కడ అయితే కంపెనీ అడ్రస్ ఇచ్చేసండి. నేచర్ డ్యూటీస్, వర్క్ లీవ్, రీజన్ లివింగ్ అండ్ ఇక్కడ పే స్కేల్ అయితే ఇచ్చేసండి మంత్లీ. సో వ్యాలిడ్ మీద క్లిక్ చేసి మనకు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది ఏమైనా ఉంటే. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. గైడ్లైన్స్ అయితే చూసుకోండి. మనకు ఇక్కడ వెరిఫికేషన్ ఇక్కడ ప్లేస్ పోస్టింగ్ మీకు అయితే పోస్టింగ్ అయితే ఇక్కడ కావాలో యొక్క పోస్టింగ్ ప్లేస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫోటో 100 KB ఉండాలి. సిగ్నేచర్ అయితే క్యాపిటల్ లెటర్లో అయితే ఉండదు. 50 KB అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ ఆధార్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. మనం పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 10th క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ 1 MBలో అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ ఐటీఐ 10th ఇంటర్మీడియట్ సంబంధించినది ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసేయండి 1 MBలో. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేయండి. అండ్ ఆధార్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. ఇవన్నీ అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే హ్యావ్ యూ చెక్డ్ కరెక్ట్నెస్ ఆఫ్ ద డాటా ఎంటర్డ్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. సో మీరు అన్ని కరెక్ట్గా అయితే మీరు ఫిల్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే నోట్ చేసేసి జాగ్రత్తగా అయితే మీరు చూసుకొని ఎస్ అయితే చేసేయండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వడు. తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు ఇక్కడైతే యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అయితే వచ్చేస్తుంది. మనకు ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ అయితే అండ్ మీ యొక్క అప్లికేషన్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకోండి అనమాట. స్క్రీన్ షాట్ లేదా మీకు సంబంధించినది అవసరం అయితే లేదు, మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే మీరు అప్లికేషన్ నోట్ డౌన్ అయితే చేసుకోవాలి కంపల్సరీ, లేదా మీరు ఈమెయిల్ ఐడిలో పోతే అక్కడ నుండి అయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ దొరుకుతుంది. అండ్ ప్రింట్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు ఆల్రెడీ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన ప్రింట్ అయితే ఇక్కడ నుండి తీసుకోవచ్చు, లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది మనకు ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో దీనికి వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ దీనికి సంబంధించినది మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ GET ఇచ్చిన వారు అండ్ మనకు నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించిన వాళ్ళకైతే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.